హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజైతే మనం ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిన తర్వాత ఎక్కడ పోతున్నాం ఏందన్నది నేను వెళ్ళేటప్పుడు దారిలో చెప్తా, మీరు గెస్ చేయండి. సో ఇప్పుడైతే మేము నియర్ బై రఘునాథపల్లి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. సో వెళ్ళే దారిలో అయితే ఒక మంచి ప్లేస్ చూసుకొని టిఫిన్ అయితే చేసి మేమైతే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి వెళ్ళి. సో టిఫిన్ చేద్దామని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ జనగాం దగ్గర ఒక రోడ్ సైడ్లో ఒక టిఫిన్ సెంటర్ ఉంది. సో ఆడైతే ఆగాము. అయితే కార్లో అయితే వరంగల్ నుంచి స్టార్ట్ అయిపోయాను. సో మనం స్వర్ణగిరి టెంపుల్ చూసుకొని వెళ్దాం. టిఫిన్ అయితే మొత్తానికి బాగానే ఉంది. ఈడ పూరి ఇట్లా అవన్నీ దొరుకుతాయి. సో నేనైతే తినేసాను. నాకైతే చాలా నచ్చింది. అలాగే కొంచెం కూర్చున్నాను ఇక్కడ. తర్వాత నెక్స్ట్ మూమెంట్లో కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. స్వర్ణగిరి అయితే వచ్చేసింది. సో ఇక్కడ ఈ స్వర్ణగిరి దగ్గర ఏంటంటే స్టార్టింగ్లో మనకి కొబ్బరికాయలు ఇట్లా అమ్ముతూ ఉంటారు వీళ్ళు. సో అంటే సేమ్ కాస్ట్ ఉంటుంది, బట్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే మనకు టెంపుల్ దగ్గర కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ కంటిన్యూస్ అడుగుతూనే ఉంటారు అందరు మనల్ని కొబ్బరికాయలు అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అయితే స్టార్ట్ ఉంటుంది. సో వెళ్తాను చూడండి, గ్రీనరీ ఎంత బాగుందో లెఫ్ట్ అండ్ రైట్కి మనకు చూసుకోవచ్చు. సో ఇదంతా ఒక వెంచర్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో బోత్ సైడ్ రెండింటి సైడ్లో వెంచర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ వెంచర్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అట్లానే కంటిన్యూగా ఒక 500 మీటర్స్ మీకు వెళ్ళినట్టయితే సో నియర్ బై టెంపుల్ అయితే వస్తుంది. సో గుడి ఎంట్రన్స్ అయితే ఇదే స్టార్టింగ్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్తే మీరు చూడొచ్చు, మేము కొంచెం ఆ రోజు సాటర్డే కాబట్టి క్రౌడ్ అయితే ఉంది. సో ఇది మా ముందైతే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఒక 2 to 5 minutes వెయిట్ చేస్తే వాళ్ళైతే మన పార్కింగ్ కోసం అయితే టోకెన్ ఇస్తారు. టోకెన్ వచ్చేసి 50 రూపీస్, ఐ మీన్ పార్కింగ్ టోకెన్ అనమాట. టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనం పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. సో అట్లనే స్ట్రైట్గా మనం ముందుకు వెళ్ళినట్టయితే చాలా వెహికల్స్ అయితే పార్క్ చేసి ఉన్నాయి. ఆ వెహికల్ అయితే నేను పార్క్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే వస్తున్నాను. సేమ్ అదే రూట్కి రావాలి మళ్ళీ బ్యాక్. సో పార్కింగ్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీకు ఇట్లా చెప్పుల స్టాండ్ ఉంటుంది, అంటే లాకర్ పెట్టుకోవడానికి కూడా ఉంటాయి. ఇట్లనే స్ట్రైట్గా మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. సో కనిపిస్తుంది అనుకుంటా మీకు టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ. సో ఇలా ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక వాటర్ అట్లా పోసే కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తుంది టెంపుల్ ఒక ఓవర్ వ్యూ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో బయట నుంచి వెళ్ళి చూస్తే. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి మీకు రైట్ సైడ్లో. సో ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో మీకు దేవుని యొక్క పాదాలు అయితే ఉంటాయి. సో ఇక్కడే మీకు లెఫ్ట్ సైడ్లో కొబ్బరికాయలు అయితే అన్నీ అమ్ముతూ ఉంటారు. సో అక్కడ కొబ్బరికాయ తీసుకోండి. తీసుకున్న తర్వాత దేవుని పాదాల దగ్గర అయితే చాలామంది కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉన్నారు. సో నేనైతే దేవుని అయితే చాలా అంటే మనసులో ఏదైతే అనుకున్నానో అది అనుకుని అయితే కొబ్బరికాయ అయితే కొట్టాను. అంటే ప్రతిసారి ఇట్లా కొబ్బరికాయ కొట్టనిస్తారు అనేది అయితే రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి ఇట్లా మనం కొబ్బరికాయ కొట్టచ్చు, ఒక్కోసారి కొట్టకపోవచ్చు. సో మేబీ పైన కూడా మీకు కొట్టడానికి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీకు టెంపుల్ స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి అంటే ఈ టెంపుల్ కూడా చాలామంది ఎవరైతే మనసులో అనుకుంటారో వాటికి ఇక్కడ పసుపు కుంకుమ కూడా పెడుతూ ఉంటారు. సో నేనైతే స్పీడ్గా అయితే స్టెప్స్ అయితే ఎక్కేసి పైకి అయితే వెళ్ళాను. ఒక్కసారి అయితే టెంపుల్ వ్యూ చూద్దాం. ఒకసారి చూడండి ఎంత బాగుందో. చూడడానికి అయితే 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. సో స్ట్రైట్ అయితే మనకు అయితే గుడి లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో అయితే మనకైతే ఇప్పుడు మనం చాలా చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, రీల్స్లో, వాటిలలో. సో ఆ లొకేషన్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినది గుడి ఎంట్రన్స్. మన గుడి లోపలికి అయితే ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఫోన్స్ని ఇక లాకర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఫోన్ వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. లేదు మీకు స్పెషల్ దర్శనం కూడా కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కౌంటర్లో మీకు 50 రూపీస్ పెడితే మీకు స్పెషల్ దర్శనం ఇస్తారు. సో కొంచెం ఇట్లా ముందుకు వెళ్తే ఈ కౌంటర్ నుంచి 50 రూపీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీకు ఎంట్రన్స్ అవుతుంది. గుడి నుంచి మీరు దర్శనం చేస్తే ఇట్లా బ్యాక్ సైడ్ అయితే వస్తారు. బ్యాక్ సైడ్ రాగానే మీకు లెఫ్ట్ సైడ్లో హనుమాన్ విగ్రహం అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి అయితే ఇక్కడ హనుమాన్ విగ్రహం దగ్గర అయ్యగారు అయితే ఉంటారు. మీరైతే ఒకసారి పూజ గట్లా చేయించుకోండి, చాలా మంచి జరుగుతుంది. దాని పక్కనే మనకి గోశాల అనేది ఉంటుంది అనమాట. అంటే అందులో ఆవులు ఇట్లా అన్ని కట్టేసి ఉంటాయి. అది కూడా ఒకసారి మీరు మొక్కాల్సి ఉంటుంది, మొక్కండి. తర్వాత ఇదైతే గంట చూసుకోవచ్చు మీరు, చాలా పెద్ద గంట. ఈ గంట పక్కనే ముడుపులు కూడా మనం ఏదైనా మొక్కి కూడా కట్టుకోవచ్చు. చాలామంది కట్టున్నారు, చూడండి ఒకసారి మీరు కూడా. ఇదంతా ఇక్కడి నుంచి అయితే టెంపుల్ ఓవర్ వీల్ అంటే స్వర్ణగిరి ఓవర్ వీల్ మీరు చూసుకోవచ్చు.
ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళు. సో కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇట్లా స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి కిందకైతే దిగండి ఒక్కసారి. దిగిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఒక ధ్వజస్తంభం లాగా ఉంటుంది. ఇక్కడ చాలామంది దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. సో నేను కూడా ఒక దీపం పెట్టి వెలిగించాను. సో చాలామంది ఇక్కడ మొక్కుతున్నారు, నేను కూడా మొక్కాను. తర్వాత ఇప్పుడు లోపలికి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రెన్స్, ఇది మెయిన్ ఎంట్రెన్స్. సో ఇక్కడ నుంచి అయితే లోపలికైతే ఎంటర్ అయ్యాను. సో అప్పటికే చాలా క్రౌడ్ అయితే ఉంది. చూసారు కదా మీరు కూడా ఎంతమంది ఉన్నారో జనాలు అయితే. చాలా అంటే చాలామంది ఉన్నారు. సో ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంతమంది అయితే వచ్చారు. బేసికల్గా అంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చేమో, కానీ ఇక్కడ చూడండి మధ్యలో దేవుడు చూసినట్టయితే ఆ వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో. అబ్బా చూడండి కదా, చాలా అంటే చాలా బాగా అనిపించిండే నాకు. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేనైతే పైనుంచి ఓవర్ వ్యూ అయితే తీశాను. అంటే కింది కనుకంటే పైనుంచి బాగా ఫొటోస్ అయితే మంచిగా వచ్చాయి. సో కింద కూడా చూడండి మీరు ఒకసారి దేవుని దగ్గర నుంచి అయితే తీస్తున్నాను ఫోటో నేను. అలాగే తర్వాత కాసేపు అయితే మేము అక్కడే ఉండి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇక పైనుంచి కూడా కొన్ని అయితే వీడియో క్యాప్చర్ చేశాను అట్లా గుడి బయట నుంచి వెళ్ళి. సో ఓవర్ వ్యూ అయితే చూడండి ఒకసారి మీరు. తర్వాత దర్శనం చేసుకున్నాము మేము. దర్శనం చేసేసుకొని సో ఇది పైనుంచి అన్నమాట ఓవర్ వ్యూ. చూడండి మీరు ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. సో నైట్ టైంలో వస్తే ఇంకా బెటర్ ఉంటుంది, ఎందుకంటే లైటింగ్స్తో ఉంటుంది కాబట్టి చూడడానికి ఇంకా అంటే చాలా బాగుంటుంది. అట్లా దర్శనం చేసేసుకొని అయితే కారు పార్కింగ్ దగ్గరికి వెళ్ళి అయితే కారు తీసేసుకొని సో మేము బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. సో అప్పటికే మాకు టైం కూడా అయిపోయింది. సో మేము వెళ్ళే దారిలో ఏమైందంటే వర్షం కూడా పడింది. అలా బ్యాక్ టు వరంగల్ అయితే రిటర్న్ అయిపోయాం. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.